ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామకృష్ణ మిషన్ ఐడియాస్ అండ్ ఐడియల్స్ అందులో భాగంగా శివజ్ఞానే జీవసేవ, మనిషిలో ఉన్న భగవంతుని సేవించడం అన్న విషయం గురించి శ్రీరామకృష్ణులు చెప్పిన విషయాలు మరియు కొన్ని సంఘటనలు చూస్తాం. ఈ విధంగా శ్రీరామకృష్ణ జీవితంలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు, ఉపదేశాలు లభిస్తాయి. ఈ విషయం గురించి రామకృష్ణ చెప్పారు, నువ్వు కేవలం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మాత్రమే నువ్వు భగవంతుని చూస్తావా? కళ్ళు తెరిచినప్పుడు భగవంతుని చూడవా? ఆయన చూడలేవా అని అడుగుతారు. ఆయన చెప్పాడు, భగవంతుణ్ణి మనం మట్టితో చేసిన ప్రతిమలలో పూజిస్తున్నాం. అలాంటప్పుడు మనిషిలో ఇంకా బాగా అభివ్యక్తమై ఉన్నాడు. మనిషిలో మనం భగవంతుణ్ణి పూజించలేమా అని చెప్పి మృణ్మయ ప్రతిమలో పూజ చేస్తున్నప్పుడు చిన్మయ ప్రతిమలో పూజ చేయలేమా అని చెప్పాడు. మృణ్మయం అంటే మట్టితో చేసినటువంటి ప్రతిమ, మృణ్మయ ప్రతిమ. చిన్మయ ప్రతిమ అంటే చైతన్యముతో నిండినటువంటి ప్రతిమ, అంటే మనుష్యుడు అని. ఈ విషయాన్ని స్వామి వివేకానంద తర్వాత ప్రపంచమంతటా వ్యాప్తి చెందించాడు. శివజ్ఞానే జీవసేవ అనే సంఘటన మనందరికీ బాగా తెలుసు. దక్షిణేశ్వరంలో జరిగింది. ఒకసారి దక్షిణేశ్వరంలో రామకృష్ణులు చైతన్య మహాప్రభువు యొక్క వైష్ణవ మతం గురించి మాట్లాడుతూ, వైష్ణవ మతంలో 3 విషయాలు ముఖ్యంగా పాటించాలి అని చెప్పారు. ఏమిటవి? నామము పట్ల రుచి, వైష్ణవుల సేవ మరియు జీవుని పట్ల దయ. భగవంతుడు మరియు ఆయన నామము ఒక్కటే. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకొని భగవంతుడి నామాన్ని గొప్ప భక్తి తపనలతో జపించాలి. శ్రీకృష్ణుడు మరియు ఆయన భక్తులకు వైష్ణవుల మధ్య భేదము లేదు అనే ఉద్దేశంతో వైష్ణవులను గౌరవించి సేవించాలి. యావత్ ప్రపంచము భగవంతునికి చెందినది అనే జ్ఞానంతో జీవుల పట్ల దయను చూపించాలి. ఈ విధంగా జీవుల పట్ల దయ అని ఉచ్చరిస్తూ రామకృష్ణుడు హఠాత్తుగా సమాధి స్థితిలోనికి వెళ్ళి, జీవుల పట్ల దయ, ఛీ, నువ్వు పురుగు కంటే నీచమైన వాడివి. జీవుల పట్ల దయ చూపడానికి నువ్వు ఎవరివి? అది జీవుల పట్ల దయ కాదు, శివజ్ఞాన జీవసేవ. అంటే శివుడు అనే భావంతో, భగవంతుడు అనే భావంతో జీవులకు సేవ చెయ్యాలి అని. శ్రీరామకృష్ణులు భావావస్థలో చెప్పిన విషయాలను అక్కడ ఉన్న భక్తులందరూ విన్నారు. అయితే అందులోని అంతరార్థాన్ని వారెవరూ గ్రహించలేకపోయారు. అప్పుడు నరేంద్రనాథ్ కూడా అక్కడే ఉన్నాడు. అతడు గదిలో నుండి బయటకు వచ్చి, ఆహా, శ్రీరామకృష్ణుడు ఎంతటి అద్భుతమైన వచనాలను వచించారు. ఆయన వచనాలలో ఒక కొత్త విషయాన్ని నేడు కనుగొన్నాను. భక్తి మరియు వేదాంతాల మధ్య సమన్వయాన్ని కనుగొన్నాను. నాకు కనుక ఎప్పుడైనా అవకాశం లభిస్తే శివజ్ఞానే జీవసేవ అన్న ఈ అద్భుత విషయాన్ని ప్రపంచమంతటా బోధిస్తాను అని చెప్పాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, రామకృష్ణులు ఈ శివజ్ఞానే జీవశివ అనే విషయాన్ని కేవలం మాటలతోనో బోధనలతోనో సరిపెట్టలేదు. ఆయన ఈ విషయాన్ని తమ జీవితంలో ఆచరించి చూపారు. ఆయన తన భార్యను జగన్మాతగా పూజించారు. పతితులైన స్త్రీలలో కూడా జగన్మాతను దర్శించారు. తమ శిష్యులు మరియు భక్తులలో భగవంతుణ్ణి దర్శించారు. బుద్ధుడు మరియు యేసుక్రీస్తు వలె రామకృష్ణులు కూడా తమ జీవితాన్ని మానవాళి సేవలో వినియోగించారు. రాత్రింబవళ్ళు జనులకు బోధిస్తూ, జాగృతపరుస్తూ వారికి మార్గదర్శనం చేశారు.
శ్రీరామకృష్ణుల బోధనల కంటే ఆయన నిర్విరామంగా ఇతరులకు మేలు చేయడం అనే విషయం వివేకానందుని బాగా ప్రభావితం చేశాయి. స్వామీజీ తమ యొక్క ఉపన్యాసం నా గురుదేవుడు అనే ఉపన్యాసంలో రామకృష్ణులను గొప్ప కర్మయోగిగా పేర్కొంటారు. తర్వాత ఇక్కడ 1-2 సంఘటనలు చూద్దాము. 1868లో రామకృష్ణులు మధురనాథ్ బిశ్వాస్తో పాటు కలిసి కాశీకి తీర్థయాత్రకు బయలుదేరారు. దాదాపు అంతా కలిపి 125 మంది ఉంటారు ఆ గ్రూప్లో. దారిలో వాళ్ళు ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది దేవగర్ అనే చోట వైద్యనాథ్ మందిరం, శివుడి మందిరం, అక్కడ వెళ్ళి ఆగారు. అక్కడ ఒక గ్రామంలో ఉండే ప్రజలు ఎంతో పేదరికంతో ఎంతో బాధపడుతూ అస్థిపంజరాలాగా ఉన్నారు. వాళ్ళు చూడడానికి అంతటి బక్కచెక్కి ఉన్నారు. రామకృష్ణులు వాళ్ళని చూసి మధురనాథ్తో చెప్పారు, నువ్వు వీళ్ళకు ఒక మంచి భోజనం పెట్టించి వారందరికీ వస్త్రాన్ని ఇవ్వు అన్నాడు. అయితే మథురు, బాబు దారి ఖర్చుల కోసం ఉన్న ధనం అంతా ఖర్చు అయిపోతుంది, వీళ్ళకి ఎలా ఇవ్వడం అని కాస్త అనేసరికి అప్పుడు రామకృష్ణ చెప్పారు, నువ్వు కనుక వీళ్ళకు భోజనం పెట్టి వస్త్రం ఇవ్వకపోతే నేను కాశీకి వెళ్ళను, ఎక్కడే వెళ్ళను, నేను ఇక్కడే వీళ్ళతో పాటు కూర్చుంటాను అని చెప్పారు. ఆఖరికి అప్పుడు మధురనాథ్ బిశ్వాస్ కలకత్తా నుండి వస్త్రాన్ని తెప్పించి వాళ్ళకి ఇచ్చి భోజనం పెట్టిన తర్వాతనే వాళ్ళు అక్కడ నుండి బయలుదేరారు కాశీయాత్రకు. మరో సందర్భంలో రామకృష్ణులు ఒకసారి మధురనాథ్ బిశ్వాస్తో పాటు వాళ్ళ యొక్క ఎస్టేట్కి వెళ్తారు. ఆ ఎస్టేట్ భూమి అక్కడ ఒక గ్రామం జనులకు కౌలుకి ఇవ్వబడింది. 2 సంవత్సరాలుగా వాళ్ళకు పంట సరిగ్గా పండలేదు. అందువల్ల వాళ్ళు కూడా పేదరికంతో బాధపడుతూ ఉన్నారు. అప్పుడు రామకృష్ణులు చెప్పారు మధురనాథ్తో, నువ్వు అమ్మ యొక్క ధర్మకర్తవు, వీళ్ళ యొక్క ట్యాక్స్ అంతా మాఫీ చేయించి వాళ్ళకి మంచి భోజనం పెట్టించు అని చెప్పారు. దానికి కూడా మధురనాథ్ గొనుగుతూ ఉన్నాడు. అప్పుడు రామకృష్ణ చెప్పారు, నువ్వు అమ్మ యొక్క ధర్మకర్తవు, వీళ్ళందరూ అమ్మ దగ్గర భూమిని కౌలుకు తీసుకొని చేస్తున్నారు, నువ్వు అమ్మధనాన్ని ఖర్చు పెట్టి వారికి సహాయం చేయాలి అని చెప్పాడు. సో ఆఖరికి తిరిగి మళ్ళీ మథురకు రామకృష్ణులు చెప్పినట్లే చేయవలసి వచ్చింది. ఈ విధంగా రామకృష్ణులు ఇతరులకు జనులకు సేవ చేయడం అనే విషయం ఆయన సర్వత్రా భగవద్ దర్శనము అన్న దాని కారణంగా అయిందన్నమాట. ఇదేదో కేవలం సాధారణమైన మనిషిగా భావించి సేవ చేయడం, భగవంతుడని భావించి సేవ చేయడం. కాశీపూర్లో రామకృష్ణులను గొంతు క్యాన్సర్ కారణంగా మాట్లాడవద్దని చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, నేను దీన్ని లెక్క చేయను, ఒక వ్యక్తికి సహాయం చేయడానికి నేను 20,000 శరీరాలు త్యజించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. ఒకసారి రామకృష్ణుడు నరేంద్రుడిని జీవితంలో నీ లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించారు. అందుకు నరేంద్రుడు చెప్పాడు, శుకదేవుడి మల్లె ఎల్లప్పుడూ సమాధిలో ఉంటూ 2-3 రోజులకు ఒకసారి బాహ్యదశకు వచ్చి శరీర సంరక్షణార్థం కొద్దిగా ఆహారం స్వీకరించి మళ్ళీ సమాధి స్థితిలోనికి వెళ్ళడం అని చెప్పాడు. అందుకు రామకృష్ణులు చెప్పారు, నువ్వు ఇంతటి హీన బుద్ధిని కలిగి ఉన్నావు, నువ్వు గొప్ప ఆధారమని నేను అనుకున్నాను, నువ్వు నీ స్వకీయ ముక్తిని కోరుకుంటున్నావు, దానికంటే ఉన్నతమైన లక్ష్యం ఉంది, నువ్వు ఒక పెద్ద మర్రి చెట్టులాగా లక్షలాది మందికి ఆశ్రయం కల్పిస్తావు అని నేను అనుకున్నాను అని చెప్పాడు. తర్వాత వివేకానందుడు తన సమాధి సుఖాన్ని త్యాగం చేయడం వల్లనే ఇన్ని రామకృష్ణ మిషన్ కేంద్రాలు, సేవా సమితులు, సేవా కార్యక్రమాలు, ప్రవచనాలు ఇవన్నీ మనకు లభిస్తున్నాయి. ఈ టాపిక్ రామకృష్ణ మిషన్ ఐడియాస్ అండ్ ఐడియల్స్, ఈ విషయం గురించి మళ్ళీ తర్వాత కొద్దిగా చూస్తాం. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః.